Dear students, in this session I would like to explain a topic from animal biotechnology. Biotechnology is mixing technology with biology. In ancient days, from ancient days, biotechnology is a part of human life. But nowadays, a number of techniques were developed in this field. From those techniques, today I would like to explain a small technique, that is hybridoma technology. Hybridoma technology is a technique in which monoclonal antibodies are produced from hybrid cells. హైబ్రిడోమా టెక్నాలజీ అనేటటువంటిది జీవ సాంకేతిక శాస్త్రంలో ఒక సాంకేతికత. ఈ సాంకేతికత ద్వారా మోనోక్లోనల్ ప్రతిరక్షకాలను తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇందులో హైబ్రిడ్ సెల్స్ని తయారు చేసి రెండు రకాలైనటువంటి కణాలను కలిపి హైబ్రిడ్ కణాలను తయారు చేసి వాటి ద్వారా మోనోక్లోనల్ ప్రతిరక్షకాలను పొందడమే ఈ హైబ్రిడోమా టెక్నాలజీ. ముందుగా మనం యాంటీబాడీస్ అంటే ఏమి, తర్వాత యాంటీజెన్ అంటే ఏమి, ప్రతిరక్షకాలు, తర్వాత ప్రతిజనకం అంటే ఏమో చూద్దాం. వాట్ ఆర్ యాంటీబాడీస్? యాంటీబాడీస్ ఆర్ ప్రోటీన్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ అగైనెస్ట్ అన్ యాంటీజెన్. ప్రతిరక్షకాలు అనగా మన శరీరంలోకి ప్రవేశించేటటువంటి ఏదైనా ప్రతిజనకానికి బదులుగా మన శరీరంలో తయారయ్యేటటువంటి ప్రోటీన్ అణువులని మనం యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు అని అంటామన్నమాట. యాంటీజెన్ అనేటటువంటిది మన శరీరంలోకి వచ్చేటటువంటి ఏదైనా ప్రోటీన్ కావచ్చు లేదా హానికారక క్రిమి కావచ్చు. మరి అటువంటి హానికారక క్రిములు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన శరీరం స్పందించి ప్రతిరక్షకాలను, యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. మరి ఇక్కడ ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ను తయారు చేసేటటువంటి కణాలు బి లింఫోసైట్స్. మరి బి లింఫోసైట్స్లో కూడా పర్టికులర్గా ప్లాస్మా సెల్స్ అనేటటువంటివి యాంటీబాడీస్ను తయారు చేస్తాయి. మరి ఇక్కడ ఈ స్లైడ్లో మనం చూసినట్లయితే ఇది ఒక బ్యాక్టీరియల్ సెల్, అంటే ఇది మన శరీరానికి ప్రతిజనకం, యాంటీజెన్. మరి ఈ యాంటీజెన్ మీద అనేక యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ లేదా ఎపిటోప్స్ అనేటటువంటివి ఉంటాయి. ఇక్కడ కనిపించేటటువంటి ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి అన్నీ కూడా యాంటీజెనిక్ డిటర్మినెంట్స్. అంటే ప్రతిజనకం మీద 2 కన్నా ఎక్కువ లేదా ఎన్నైనా ఉండొచ్చు చాలా ప్రతిజనక నిర్ధారిత స్థానాలు లేదా యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఈ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ద్వారానే ప్రతిరక్షకాలు వీటికి బంధితమై ప్రతిజనకాలను నిర్వీర్యం చేయడం జరుగుతుంది. సో ఎపిటోప్స్ ఆర్ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ బైండింగ్ యాంటీబాడీ విత్ యాంటీజెన్. మరి ఈ విధంగా ఒక ప్రతిజనకం శరీరంలోకి ప్రవేశించినప్పుడు మరి దానికి అనేక ఎపిటోప్స్ లేదా యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఉంటాయి కాబట్టి మరి అనేక రకాలైనటువంటి ప్రతి దేహాలు లేదా ప్రతిరక్షకాలు కూడా తయారవుతాయి. అంటే ఒక ప్రతిజనకం శరీరంలోకి ప్రవేశించినప్పుడు బి లింఫోసైట్లు వివిధ రకాలుగా అవి స్టిమ్యులేట్ కావడం, ఎక్కువ బి లింఫోసైట్లు స్టిమ్యులేట్ కావడం, ఒక్కొక్క బి లింఫోసైట్ లేదా ఒక్కొక్క ప్లాస్మా సెల్ ఒక్కొక్క రకమైనటువంటి యాంటీబాడీస్ను తయారు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క ప్రతిరక్షకము ఒక నిర్దిష్టమైనటువంటి ఎపిటోప్ లేదా యాంటీజెనిక్ డిటర్మినెంట్తోనే బంధితం కావడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాంటీబాడీ రికగ్నైజెస్ ఎ స్పెసిఫిక్ యాంటీజెనిక్ డిటర్మినెంట్. కాబట్టి ఈ విధంగా ప్రతిజనకం శరీరంలోకి ప్రవేశించినప్పుడు మరి ఇక్కడ ఎక్కువ రకాల ప్రతిరక్షకాలు తయారవుతాయి. మరి వాటిని ఆ వివిధ రకాలుగా ఉన్నటువంటి ఆ హెటిరోజీనస్ యాంటీబాడీ గ్రూప్ను మనం పాలీక్లోనల్ యాంటీబాడీస్ అని అంటామన్నమాట. పాలీక్లోనల్ యాంటీబాడీస్ బికాస్ దీస్ యాంటీబాడీస్ బైండ్ విత్ డిఫరెంట్ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్. వివిధ రకాలైనటువంటి యాంటీజెనిక్ డిటర్మినెంట్స్తో బైండ్ అవుతాయి ఈ అన్ని రకాల యాంటీబాడీస్, కాబట్టి వాటిని పాలీక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. మరి మనం ఇక్కడ ఇంకొక వర్డ్ని చూడొచ్చు, మోనోక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ఐడెంటికల్ బికాస్ దే వర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎ సింగిల్ type of immune cell, that is one type of B cell, and they are specific to one antigenic determinant. అంటే ఇక్కడ ఈ ఒక్క ప్రతిజనకం మీద ఉన్నటువంటి ఒక ఎపిటోప్ లేదా ఒక ప్రతిజనక
బంధిత స్థానానికి సంబంధించినటువంటి ప్రతిదేహాలు మాత్రమే తయారవుతాయి. మరి ఒక బీ సెల్ నుంచి అట్లాంటి ప్రతిదేహాలు మాత్రమే తయారవుతాయి. వాటిని మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటామన్నమాట. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ఐడెంటికల్ అండ్ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ సింగిల్ ఇమ్యూన్ సెల్, సింగిల్ బీ సెల్. ఒక్క బీ సెల్ నుంచి, ఒక ప్లాస్మా సెల్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. మరి అవన్నీ ఒకే రకంగా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే ఎపిటోప్తో బంధితం కావడం జరుగుతుంది. వాటిని మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని అంటాం. మరి ఈ హైబ్రిడోమా టెక్నాలజీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తయారీకి సంబంధించినటువంటి హైబ్రిడోమా టెక్నాలజీని తయారు చేసినటువంటి, దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు కోహ్లర్, తర్వాత మిల్స్టీన్ అండ్ జర్న్ ఇన్ 1975లో వీళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి దానికి గుర్తింపుగా 1984లో వీళ్లకు మెడిసిన్ ఫిజియాలజీ విభాగంలో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది 1984లో. మరి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వేరియస్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. మరి చాలా రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రొడక్షన్లో. మరి వాటిని ఏమేమో చూద్దామన్నమాట. మరి ఇవి చూసినట్లయితే ఫస్ట్ ఇమ్యునైజేషన్, సెల్ ఫ్యూజన్, సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడ్ కాలనీ, స్క్రీనింగ్ ద ప్రోడక్ట్స్, క్లోనింగ్ అండ్ ప్రాపగేషన్, క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరేజ్. మరి దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. మరి వీటిని స్టెప్ వైజు మనం ఎట్లా వీటిని తయారు చేయొచ్చో చూద్దాం. దిస్ ఈస్ ద డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఈ డయాగ్రామ్లో మనం ఇమ్యునైజేషన్ చూడొచ్చు, సెల్ ఫ్యూజను, తర్వాత అలాగే యాంటీబాడీ స్క్రీనింగ్, అలాగే యాంటీబాడీ క్లోనింగ్ అండ్ ఫైనల్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క క్యారెక్టరైజేషన్, వీటిని చూడొచ్చు. మరి ఒక్కొక్క స్టెప్ను డీటెయిల్డ్గా చదువుకుందాం. మరి ఫస్ట్ స్టెప్ ఇట్ ఈజ్ ద ఇమ్యునైజేషన్ ఆఫ్ అన్ యానిమల్. ఫస్ట్ మనకు ఏ మోనోక్లోనల్ ప్రతిదేహాలు అయితే కావాలో మరి దానికి సంబంధించినటువంటి యాంటీజన్ను మనం ఒక యానిమల్లోకి ఇవ్వాలి, అంటే ఇమ్యునైజ్ చేయాలి, యానిమల్ను ఇమ్యునైజ్ చేయాలి. మరి ఇక్కడ సాధారణంగా ఈ ఇమ్యునైజేషన్ కోసం మౌస్ను తీసుకోవడం జరుగుతుంది. ఈ మౌస్లోకి యాంటీజన్ను ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. చాలాసార్లు యాంటీజన్ను ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ యాంటీజన్ మీద గనక మనం చూస్తే హియర్ దెర్ ఆర్ 4 types ఆఫ్ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఆర్ ఎపిటోప్స్. ఇక్కడ ఈ రెండు ఒక రకానికి చెందిన యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ అయితే ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, అంటే 4 types ఆఫ్ ఎపిటోప్స్ ఆర్ యాంటీజెనిక్ డిటర్మినెంట్స్ ఈ యాంటీజన్ మీద ఉన్నాయి. మరి సచ్ యాంటీజన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ మౌస్, ఇమ్యునైజ్డ్ ఇంటూ ఏ మౌస్ సెవెరల్ టైమ్స్. మరి ఎక్కువసార్లు ఈ యాంటీజన్ ద్వారా ఇమ్యునైజ్ చేసినప్పుడు హియర్ ఇన్ దిస్ మౌస్ బీ సెల్స్ ఆర్ యాక్టివేటెడ్. బీ సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది అగైనెస్ట్ దిస్ యాంటీజన్. మరి ఆఫ్టర్ ఫ్యూ వీక్స్, కొన్ని వారాల తర్వాత వీ సాక్రిఫైస్ దిస్ మౌస్ అండ్ వీ రిమూవ్డ్ స్ప్లీన్ ఫ్రమ్ ఇట్. దాని నుంచి మనం ప్లీహాన్ని వేరు చేయాలి. మరి వేరు చేస్తే ఇది స్ప్లీహం అనేటటువంటిది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్. మరి ఇందులో బి లింఫోసైట్స్ అనేటటువంటివి బాగా యాక్టివేట్ చేయబడి ఉన్నాయి. మరి ఈ స్ప్లీన్ నుంచి ఇప్పుడు ఏం చేయాలి అంటే యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ను మనం వేరు చేయాలి. మరి ఈ యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ను వేరు చేయాలి అంటే స్ప్లీన్ను మనం మెకానికల్ అండ్ ఎంజైమాటిక్ డిస్రప్షన్, అంటే వాటినంతా కూడా చిన్న చిన్న ముక్కలు అలాగే ఎంజైమ్స్తో ట్రీట్ చేయడం వల్ల సెల్స్నంతా కూడా మనం విడివిడిగా మనం తీసుకురావచ్చు అనమాట. మరి ఈ సెల్స్లో దేర్ మైట్ బి యాక్టివేటెడ్ బీ సెల్స్ అండ్ ఆల్సో ఇన్యాక్టివేటెడ్ బీ సెల్స్. అన్ని రకాలైనటువంటి బీ సెల్స్ ఉంటాయి. యాక్టివేటెడ్ అంటే ది బీ సెల్స్ విచ్ ఆర్ యాక్టివేటెడ్ అగైనెస్ట్ అవర్ యాంటీజన్ ఆర్ ప్రజెంట్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ నార్మల్ బీ సెల్స్. మరి వీటిని మనం ఇప్పుడు యాక్టివేటెడ్ బీ సెల్స్ను వేరు చేయాలి. మరి హియర్ డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ ఈజ్ హెల్ప్డ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్. మరి యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ను ఈ సాంద్రత ఆధారంగా మరి సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల మనం ఈ బి లింఫోసైట్స్ను వేరు చేయవచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైబ్రిడోమా టెక్నాలజీ. నెక్స్ట్ ఈ యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్, యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్లోనే మనం ప్లాస్మా సెల్స్ అని అంటాము. అంటే బి లింఫోసైట్స్లో ప్లాస్మా సెల్స్ ఉంటాయి, మెమరీ సెల్స్ ఉంటాయి. మరి ఇక్కడ మనకు ప్లాస్మా సెల్స్ అవసరం. మరి దీస్ ప్లాస్మా సెల్స్, దీస్ బి లింఫోసైట్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్ రేజ్డ్ అగైనెస్ట్ యాంటీజన్.
ఈ యాంటీజెన్కి అగైనెస్ట్గా రైజ్ చేయబడినటువంటి ఈ యాంటీబాడీస్ను తయారు చేసే విధంగా ఈ బి లింఫోసైట్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఇటువంటి బి లింఫోసైట్స్ను మనం ఐసోలేట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ సెల్ ఫ్యూజన్. మరి ఇక్కడ మన మెయిన్ థీమ్ అనేటటువంటిదే హైబ్రిడ్ సెల్స్ను తయారు చేయడం. హైబ్రిడోమా టెక్నాలజీ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటిదే ఫస్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ హైబ్రిడ్ సెల్స్ను తయారు చేసుకోవాలి. మరి హైబ్రిడ్ సెల్స్ ఎప్పుడైనా మనం చూసినట్లయితే 2 రకాల కణాల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఒక దగ్గరికి తీసుకురావడమే హైబ్రిడైజేషన్. మరి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటటువంటివి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనిలో, ఈ హైబ్రిడ్ సెల్ ఫ్యూజన్లో. మరి వన్ ఈజ్ యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ అగైనెస్ట్ అవర్ యాంటీజెన్ అండ్ అదర్ వన్ ఈజ్ మైలోమా సెల్స్. అంటే ఒకటేమో యాక్టివేటెడ్ బి సెల్స్, ఇంకోటేమో మైలోమా సెల్స్. మైలోమా సెల్స్ అంటే ఏమంటే ఇవి కూడా బి లింఫోసైట్సే, బి సెల్సే, అయితే దే ఆర్ క్యాన్సరస్. అంటే ఇవి క్యాన్సర్ కారకాలుగా మారిపోయి ఉన్నాయన్నమాట. అంటే దే ఆర్ గోయింగ్ డివైడ్ ఇండెఫినెట్లీ అండ్ దే ఆర్ ఇమ్మార్టల్. మరి ఇవి ఇండెఫినెట్గా డివైడ్ అవుతూనే ఉంటాయి. మరి వీటికి చావు అనేటటువంటిది లేదు ఈ మైలోమా సెల్స్కు, అంటే ఈ క్యాన్సరస్ బి లింఫోసైట్స్కు. అయితే హియర్ ఇన్ దిస్ టెక్నాలజీ వి యూస్ ద మైలోమా సెల్స్ విత్ సమ్ మ్యుటేషన్స్. అంటే ఇక్కడ మనం తీసుకునేటటువంటి మైలోమా సెల్స్లో కొద్దిగా ఉత్పరివర్తనం చెందించి ఉంటారనమాట. అంటే ఏమంటే ఇక్కడ 2 జీన్స్ అనేటటువంటివి నాన్ ఫంక్షనల్గా ఉంటాయి. అంటే వాట్ ఆర్ దోస్ జీన్స్? హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ ప్రొడ్యూసింగ్ జీన్ అండ్ ఆల్సో ఇమ్యునోగ్లోబులిన్ ఆర్ యాంటీబాడీ ప్రొడ్యూసింగ్ జీన్. హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ని తయారు చేసేటటువంటి జన్యువు, అలాగే ప్రతిదేహాలు లేదా ఇమ్యునోగ్లోబులిన్ తయారు చేసేటటువంటి జన్యువు రెండూ కూడా నాన్ ఫంక్షనల్. అంటే ఇవి క్రియారహితంగా పని చేయకుండా ఉంటాయి ఈ మైలోమా సెల్స్లో. బట్ యాక్టివేటెడ్ బి సెల్స్ ఆర్ capable of producing HGPRT enzyme and also immunoglobulins. That is, they are capable of producing antibodies. మరి బి లింఫోసైట్స్ ఆర్ షార్ట్ లివ్డ్. వీటి లైఫ్ స్పాన్ తక్కువ అనమాట. మరి ఇవి తక్కువ కాలమే జీవిస్తాయి. అదే మైలోమా సెల్స్ అయితే ఎక్కువ కాలం, మరి అవి దే గోస్ ఆన్ డివైడింగ్. మరి అవి కంటిన్యూస్గా డివైడ్ చెందుతూనే ఉంటాయన్నమాట. మరి మైలోమా సెల్స్ నుంచి కంటిన్యూస్ డివిజన్ లక్షణము, అలాగే బి లింఫోసైట్స్ నుంచి కంటిన్యూస్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే లక్షణాన్ని మనం ఈ హైబ్రిడోమాలో తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. మరి ఇన్ దిస్ సెల్ ఫ్యూజన్ వి ఇంట్రడ్యూస్ దీస్ సెల్స్ విత్ ఎ కెమికల్ కాల్డ్ పిఈజీ, పాలీఎథిలిన్ గ్లైకాల్ సమక్షంలో మరి ఈ యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ను, మైలోమా సెల్స్ను ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. మరి కలిపినట్లయితే ఇందులో ఈ సెల్స్ను అంతా కలిపినట్లయితే మరి కొన్ని కలిసిపోతాయి. అంటే యాక్టివేటెడ్ బి లింఫోసైటు, మైలోమా సెల్ కలిపి హైబ్రిడ్ సెల్ అనేటటువంటిది ఫామ్ అయ్యేటటువంటి అవకాశము ఉంది. హైబ్రిడ్ సెల్ అలాగే అన్ఫ్యూజ్డ్ సెల్స్, అంటే మైలోమా సెల్స్ అలాగే ఉండిపోవచ్చు, యాక్టివేటెడ్ బి లింఫోసైట్స్ అలాగే ఉండిపోవచ్చు, లేదా బి లింఫోసైట్స్ అవే ఫ్యూజ్ కావచ్చు, మైలోమా సెల్స్ వాటిలో అవి ఫ్యూజ్ కావచ్చు. కానీ మనకి ఇక్కడ మెయిన్ ఏమి అని అంటే ఓన్లీ వీ హ్యావ్ టు గెట్ హైబ్రిడోమాస్ ఫ్రమ్ దిస్ మిక్చర్. ఈ మిక్చర్ నుంచి హైబ్రిడోమాస్ని మాత్రమే సపరేట్ చేయాలన్నమాట. మరి దానికోసం వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ స్టెప్. ఫర్ సెలెక్షన్ ఆఫ్ హైబ్రిడోమాస్ ఫ్రమ్ దిస్ మిక్చర్ వీ హ్యావ్ టు గ్రో దీస్ హైబ్రిడోమాస్ ఇన్ హ్యాట్ మీడియం. మరి హైబ్రిడోమాస్ని సెలెక్ట్ చేయాలి అంటే మరి ఈ సెల్ మిక్చర్నంతా కూడా హ్యాట్ మీడియంలో గ్రో చేయాలి. అంటే కణాలను బయట పెంచాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఒక యానకంలో పెంచుతాం. ఆ యానకం పేరే, దానికి ఇచ్చేటటువంటి ఆ పోషకాల యానకం పేరే హ్యాట్ మీడియం అంటాం. మరి హ్యాట్ అంటే ఏమి అని అంటే హ్యాట్ మీడియం కంటైన్స్ హైపోక్సాంతిన్, అమినోప్టెరిన్ అండ్ థైమిడిన్. ఈ 3 రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయన్నమాట. మరి ఇవన్నీ ఉన్నప్పుడు వాటి నుంచి న్యూట్రియంట్స్ని తీసుకొని సెల్స్ అనేటటువంటివి ఇన్విట్రో బయట సర్వైవ్ కావడం జరుగుతుందన్నమాట. మరి సాధారణంగా ఏ సెల్ సర్వైవ్ కావాలన్నా కూడా న్యూక్లియోటైడ్ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్ ఇవన్నీ జరుపుకుంటూ ఉండాలి. మరి న్యూక్లియోటైడ్ సింథసిస్ జరపాలి అని అన్నప్పుడు దీస్ సెల్స్ ఫాలో 2 పాత్వేస్, 2 రకాలైనటువంటి పాత్వేస్ ద్వారా మరి ఇవి న్యూక్లియోటైడ్ సింథసిస్ జరుపుకుంటాయి. మొదటిది డినోవో పాత్వే అండ్ సెకండ్ వన్ ఈజ్ సాల్వేజ్ పాత్వే.
మరి ఇక్కడ ఈ సెల్స్లో హ్యాట్ మీడియంలో పెరిగేటటువంటి సెల్స్లో ఈ డినోవో పాత్వే అనేటటువంటిది అమినోప్టెరిన్, హ్యాట్ మీడియంలో ఉండే అమినోప్టెరిన్ డినోవో పాత్వేను బ్లాక్ చేయడం జరుగుతుంది. అంటే డినోవో పాత్వేను జరగనివ్వకుండా చేస్తుంది. మరి కాబట్టి ఈ సెల్స్ అన్నింటిలో కూడా మరి ఏ సెల్లో కూడా ఆ మిక్చర్లో ఉన్న ఏ సెల్లో కూడా డినోవో పాత్వే అనేటటువంటి జరగదు, అది బ్లాక్ అయిపోతుంది అనమాట. మరి సో ద సెల్స్ నెక్స్ట్ గో ఫర్ సాల్వేజ్ పాత్వే, సాల్వేజ్ పాత్వేకు వెళ్ళడం జరుగుతుందనమాట. మరి ఈ సాల్వేజ్ పాత్వే ద్వారా న్యూక్లియోటైడ్స్ తయారు కావాలి అని అంటే దోస్ సెల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హెచ్జిపిఆర్టీ ఎంజైమ్. మరి అవి ఖచ్చితంగా హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ను ప్రొడ్యూస్ చేయగలిగేటట్లు ఉంటేనే మరి ఆ సాల్వేజ్ పాత్వేని జరుపుకుంటాయి. బికాస్ హెచ్జిపిఆర్టీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. మరి ఇక్కడ బీ సెల్స్ తీసుకున్నట్లయితే దే ఆర్ హెచ్జిపిఆర్టీ పాజిటివ్, they are capable of producing enzyme, so they can synthesize nucleotides. And hybrid cells also hgprt positive because దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బీ సెల్స్. మరి బీ సెల్స్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ హైబ్రిడ్ సెల్స్లో ఉంది కాబట్టి అవి కూడా హెచ్జిపిఆర్టీ ఎంజైమ్ను తయారు చేస్తాయి. మరి మైలోమా సెల్స్ అవి మ్యూటేట్ చేయబడినాయి, దానిలో నాన్ ఫంక్షనల్ జీన్, ఈ హెచ్జిపిఆర్టీ ఎంజైమ్కు సంబంధించినటువంటి జీన్ ఫంక్షనల్గా లేదు, మరి అది క్రియారహితం చేయబడింది కాబట్టి మైలోమా సెల్స్ కెనాట్ సింథసైజ్ న్యూక్లియోటైడ్స్ బై మీన్స్ ఆఫ్ సాల్వేజ్ పాత్వే, సో దే డై సూన్, అవి వెంటనే చనిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఇన్ దిస్ మిక్చర్ మైలోమా సెల్స్ చనిపోతాయి. మరి బీ సెల్స్ పరిస్థితి ఏమి అంటే బీ సెల్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ, దే సూన్ గెట్ నార్మల్ డెత్, సాధారణంగానే అవి చనిపోవడం జరుగుతుంది వాటి లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి. మరి ఇన్ హ్యాట్ మీడియం వీ కెన్ ఐసోలేట్ ఓన్లీ హైబ్రిడ్ సెల్స్. ఈ హ్యాట్ మీడియంలో ఓన్లీ హైబ్రిడ్ సెల్స్ మాత్రమే మిగిలిపోవడం జరుగుతుందన్నమాట. మరి దిస్ ఇస్ ద అనదర్ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ సెల్స్. బీ సెల్ తర్వాత మైలోమా సెల్, వీటిని ఫ్యూజ్ చేసినట్లయితే వచ్చేటటువంటి హైబ్రిడ్ సెల్ అనేటటువంటిది ఈ హ్యాట్ మీడియంలో లార్జ్ స్కేల్లో ఈ హైబ్రిడ్ సెల్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అన్ఫ్యూజ్డ్ బీ సెల్స్ నార్మల్ డెత్ ద్వారా చనిపోతే మైలోమా సెల్స్ అనేటటువంటిది హ్యాట్ మీడియంలో పెరగలేక న్యూక్లియోటైడ్ సింథసిస్ జరగక చనిపోవడం జరుగుతుందన్నమాట. ఓన్లీ హైబ్రిడ్ సెల్స్ సర్వైవ్ ఇన్ హ్యాట్ మీడియం, అదనమాట. మరి నెక్స్ట్ స్టెప్, ఈ విధంగా మనం హైబ్రిడోమాస్ను హ్యాట్ మీడియంలో పెంచి మనం హైబ్రిడోమాస్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐసోలేషన్ ఆఫ్ హైబ్రిడోమాస్ ఆఫ్ సింగిల్ స్పెసిఫిసిటీ. మరి మనం ప్రీవియస్ స్లైడ్లో కనుక చూస్తే ఇక్కడ ఈ హైబ్రిడోమాస్ మాత్రమే ఉన్నాయి. అయితే దీస్ హైబ్రిడోమాస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, ఇవన్నీ కూడా వివిధ రకాలకు చెందినటువంటివి అనమాట. అంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క రకమైనటువంటి యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. మరి అన్నిటినీ మనం మిక్స్డ్గా వీటిని కల్చర్ చేసినట్లయితే అన్ని యాంటీబాడీస్ ఇందులో కలిసిపోవడం జరుగుతుంది. అగైన్ ఇట్ ఈజ్ పాలిక్లోనల్ యాంటీబాడీస్ మిక్స్చర్ అవుతుందన్నమాట. మరి దెన్ ఇట్ ఈస్ నో యూస్ బికాస్ దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఇన్ యూజింగ్ పాలిక్లోనల్ యాంటీబాడీస్. కాబట్టి మనకు కావాల్సింది మోనోక్లోనల్ యాంటీబాడీసే. కాబట్టి వీ హ్యావ్ టు సపరేట్ దీస్ హైబ్రిడోమాస్ ఫ్రమ్ దిస్ మీడియం. దీని నుంచి మనం హైబ్రిడోమాస్ను వేరు చేయడం జరుగుతుంది. వేరు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. మరి దీనికోసం మనం నెక్స్ట్ స్టెప్ ఐసోలేషన్ ఆఫ్ హైబ్రిడోమాస్ ఆఫ్ సింగిల్ స్పెసిఫిసిటీ. మరి ఈ స్టెప్లో మనం ఒక్కొక్క హైబ్రిడోమా సెల్ను ఎలా వేరు చేస్తారో చూద్దాం. మరి హైబ్రిడోమాస్ను సెపరేట్ చేయడానికి లిమిటింగ్ డైల్యూషన్ అనేటటువంటి మెథడ్ను ఫాలో కావడం జరుగుతుందన్నమాట. మరి లిమిటింగ్ డైల్యూషన్ అనేటటువంటిది మల్టీ వెల్ కల్చర్ ప్లేట్లో చేయడం జరుగుతుంది. మరి ఈ వెల్స్లో కనుక మనం చూస్తే ఈ హైబ్రిడోమా కల్చర్ను చాలా మటుకు డైల్యూట్ చేసేసి మరి ఒక్కొక్క వెల్లులో ఒక్కొక్క సెల్ మాత్రమే వచ్చేటట్లు చూస్తారనమాట. మరి ఒక్కొక్క సెల్ వచ్చేటట్లుగా మరి ఆ మీడియం అంతా కూడా డైల్యూట్ చేసి ఇందులో వేసినప్పుడు ఈచ్ వెల్ కంటైన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ హైబ్రిడోమా సెల్. ఈ విధంగా ఒక హైబ్రిడోమా సెల్ ఒక వెల్లులో వచ్చేటట్లుగా దాన్ని డైల్యూట్ చేసి ఈ లిమిటింగ్ డైల్యూషన్లో మల్టీ వెల్ కల్చర్ ప్లేట్లో హైబ్రిడోమాస్ను గ్రో చేయడం జరుగుతుంది. మరి దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ ఈజ్ స్క్రీనింగ్ ద ప్రోడక్ట్స్. స్క్రీనింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే హైబ్రిడోమాస్ సపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క హైబ్రిడోమా సెల్లు కల్చర్ చేసి మరి వాటి నుంచి వచ్చేటటువంటి
యాంటీబాడీస్ను మనం స్క్రీన్ చేయాలి. వెదర్ వీఆర్ గెటింగ్ ద కరెక్ట్ యాంటీబాడీస్ అగైనెస్ట్ అవర్ యాంటీజన్, మన యాంటీజన్కి అగైనెస్ట్గా మరి కరెక్ట్ యాంటీబాడీస్ వచ్చినాయా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఈ స్క్రీనింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్లో చూడటం జరుగుతుంది. మరి ఇక్కడ ఎలిజా అనేటటువంటి టెక్నిక్, అలాగే రేడియో ఇమ్యునో అసే ద్వారా ఈ వచ్చినటువంటి యాంటీబాడీస్ను టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి అది ఈ ప్రాసెస్ స్క్రీనింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఈ విధంగా స్క్రీనింగ్ చేసి అవన్నీ కూడా కరెక్ట్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ క్లోనింగ్ అండ్ ప్రాపగేషన్. ఆ విధంగా వచ్చినటువంటి హైబ్రిడోమా సెల్స్ను ఇంకా అవి సక్సెస్ఫుల్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని అనుకున్నప్పుడు ఆ సెల్స్ను మళ్ళీ ఇంకా ఎక్కువగా క్లోన్ చేయడం జరుగుతుందనమాట. అంటే ఎక్కువ మొత్తంలో వీటిని క్లోన్ చేయడము, ప్రాపగేట్ చేయడము, యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేయడము జరుగుతుంది. మరి దట్ ఈస్ ద 6th స్టెప్, దట్ ఈస్ క్లోనింగ్ అండ్ ప్రాపగేషన్. మరి భారీ మొత్తంలో మనం యాంటీబాడీస్ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ స్టెప్ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరేజ్. మరి ఈ విధంగా తయారు చేసినటువంటి హైబ్రిడోమాసు ఉన్నాయి మన దగ్గర, అలాగే అవి ప్రొడ్యూస్ చేసినటువంటి యాంటీబాడీస్ ఉన్నాయన్నమాట. మరి హైబ్రిడోమాస్ను, అలాగే హైబ్రిడోమా సెల్ లైను, అలాగే యాంటీబాడీస్ను కూడా మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మరి ఇప్పుడు ఈ హైబ్రిడోమాస్ను వాటి స్టెబిలిటీ ఎలా ఉంది, మరి అవి ఎట్లా స్టేబుల్గా ఉంటాయి, వాటిని టెస్ట్ చేసి వాటిని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీస్ను కూడా వాటిని తగినట్లుగా స్టోర్ చేసి అవసరమైన చోట చేయడం జరుగుతుంది ఈ స్టెప్లో, క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరేజ్. మోస్ట్లీ దీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ stored in hybridomas are stored in liquid nitrogen యూస్ చేసి వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. మరి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటి ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మరి దే కెన్ బి యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్ అండ్ ఆల్సో థెరపాటిక్ అప్లికేషన్స్. మరి ఏమేం థెరపాటిక్ అప్లికేషన్స్, డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్లో వీటిని యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. హియర్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టెస్టులు చేయడంలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ విచ్ ఆర్ రైజ్డ్ అగైనెస్ట్ హ్యూమన్ కొరియానిక్ గొనిడోట్రోపిన్కి అగైనెస్ట్గా రైజ్ చేసిన యాంటీబాడీస్ను యూజ్ చేస్తారు. అలాగే క్యాన్సర్ ప్రోటీన్స్కి అగైనెస్ట్గా రైజ్ చేసిన యాంటీబాడీస్, అలాగే హార్మోనల్ డిసార్డర్స్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, తర్వాత మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్ రిలీజ్ చేసేటటువంటి ఒక హార్మోన్కి అగైనెస్ట్గా డెవలప్ చేసినటువంటి యాంటీబాడీస్ ఇక్కడ యూజ్ చేస్తారు. అలాగే ఎథెరోస్క్లిరోసిస్, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. మరి ఇవన్నీ కూడా ఈ వీటి డయాగ్నోసిస్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అలాగే థెరపాటిక్ అప్లికేషన్స్, మరి వీటిని థెరపీగా డిసీజ్ వచ్చిన తర్వాత వాటిని కొంతమందిలో యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక స్నేక్ బైట్లో, ఎటువంటి స్నేక్ అనేటటువంటిది తెలియదు, మరి ఆ స్నేక్ బైట్లో వెంటనే యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన బాడీలో జరగాలి అని అంటే అది లేట్ అవుతుంది. అంతలోపు మరి ఈ యాంటీజన్ వీనం అనేటటువంటిది మన మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి కాబట్టి వెంటనే వాళ్లకు యాంటీబాడీస్ ఇచ్చి దాని నుంచి కాపాడాలి. అలాంటి సందర్భంలో మరి థెరపీస్లో ఇన్ ట్రీటింగ్ క్యాన్సర్స్, ఇమ్యునోసప్రెషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇన్ ట్రీటింగ్ ఎయిడ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, మరి ఇట్లాంటి వాటిల్లో వీటిని ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ను థెరపీగా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. కొంతమందిలో యాంటీబాడీస్ డెవలప్ కావు, మరి వాళ్ళకు కూడా ఈ విధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ ద హైబ్రిడోమా టెక్నాలజీ from which we produce monoclonal antibodies. Thank you for listening.